గారిక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ క్రోధినామ సంవత్సరం చెప్పండి? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు చూద్దాం ముందు మన డివైన్ ఆస్ట్రాలజీలో. వృశ్చిక రాశి వారికి ఆదాయం 6 ఉంటే వ్యయం 5 ఉందమ్మా. వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యం 8 ఉంటే అవమానం 4 ఉంది మన డివైన్ ఆస్ట్రాలజీలో. సో అది బాగానే ఉంది ఈ సంవత్సరం అంతా కూడా. వృశ్చిక రాశి వారికి ఆ రకంగా చూసుకుంటే ఆశాజనకంగానే ఉంది. సో దీంట్లో ఈ విషయంలో ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి సామాన్యంగానే ఉంటుంది ఇది అన్ని విషయాల్లో. తర్వాత వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఈ మిగతా రంగాల్లో ఆశించినంతగా రాణింపు లేకపోవచ్చు. కొన్ని వ్యవహారాల్లో వీళ్ళు అప్రమత్తంగానే ఉండాలి కొన్ని విషయాల్లో. ఎలాంటి విషయాల్లో అండి? అది ఆర్థికం కానీ, కుటుంబ విషయాలు కానీ, ఆరోగ్య సమస్యల విషయాల్లో కానీ, ఫైనాన్షియల్ రంగంగా కానీ కొంచెం కేర్ తీసుకుని జాగ్రత్త తీసుకుంటే బాగుంటాయి. ఈ వ్యాపార రంగంలో పెట్టుబడులు, భాగస్వామ్యంతో పెట్టుబడులు కానీ, జాయింట్ వెంచర్స్, జాయింట్ వ్యాపారాలు కొంచెం అనుకూలించవు కాబట్టి చేయకుండా ఉంటే మంచిది. అది ఈ కొన్ని ముఖ్యమైన విషయాలు పనుల్లో కూడా వాయిదా వేసుకుంటే మంచిది. అవసరమైన విషయాల్లోనే వీళ్ళు ఏలు పెట్టాలి తప్ప అనవసరమైన విషయాల్లో తలదూడితే బొప్పిగడద్ది. అది అర్థమైందమ్మా మీకు? ఏదైతే అవసరం ఉందో దాంట్లోనే మనం వేలు పెట్టి చూడాలి తప్ప అనవసరమైన విషయాల్లో మాత్రం తలదూరిస్తే చాలా ప్రమాదాలు ఉంటాయి, బొప్పు కట్టే అవకాశం ఉంటుంది. సో ఆర్థికంగా బాగానే ఉంటది. బంధు మిత్రులు, భార్య, కుటుంబం సహకారం అంతా కూడా బాగానే ఉంటది. ఫైనాన్షియల్ గా బాగుంటది. ఏదైనా పెట్టుబడి, ఫైనాన్స్ వ్యాపారం ఇప్పుడు చేస్తారు కదమ్మా, ఫైనాన్స్ పెట్టుబడులు, ఆ రంగంలో కూడా వీళ్ళకి అభివృద్ధి ఈ కాలంలో సూచిస్తుంది. వ్యవసాయం కలిసి వచ్చే కాలమే. ఏదో కలిసి వచ్చే కాలం అయితే నడిచి వచ్చే కొడుకు పుడతాడని వ్యవసాయాన్ని గట్టిగా చేస్తే బాగుంటుంది, దీంట్లో రాణిస్తారు. అలాగే రాజకీయాన్ని గట్టిగా చేసినా రాణించే అవకాశాలు ఉంటాయి. అది రాజకీయాన్ని కూడా వ్యవసాయం చేసినట్టు చేస్తే రాజకీయంలో కూడా మొట్టికాయలు తప్ప రాణిస్తారు. అంటే వ్యవసాయం అంటే రోజు లేసి చేయాలి కదమ్మా శ్రమ. అంటే రాజకీయంలో కూడా రోజు శ్రమ చేస్తే ఖచ్చితంగా రాణించే అవకాశం, నిత్య కృషి చేస్తే రాజకీయ రంగంలో కూడా ఈ సంవత్సరం వీళ్ళు రాణిస్తారు. ఫైనాన్షియల్ గా కూడా వృద్ధిలో ఉంటారు. అలాగే కళారంగంలో కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ దొరుకుద్ది. మంచి అభివృద్ధిలోనే పొందే అవకాశాలు ఉంటాయి. ఇక కార్పెంటర్సు, ఇంకా ఈ డైలీ వైజెస్, మోటార్ ఫీల్డ్, వెహికల్ ఫీల్డ్, ఇలా స్వతంత్ర వృత్తుల్లో వారికి మాత్రం కొంచెం సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ సంవత్సరాంతం క్రోధినామ సంవత్సరం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయంగా మాత్రం ఎదుగుదల ఉంటది. అంటే పాతదాన్ని నిలబెట్టుకుని మళ్ళీ కొత్తగా ఎదుగుతారు. ఇప్పుడు ఇదివరకు ఏదన్నా పదవి ఉందనుకోమ్మా, ఆ పదవిని నిలబెట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, కంప్యూటర్ రంగం, ఎలక్ట్రానిక్స్ ఈ రంగాల్లో కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలా ఉంటుంది కాబట్టి వ్యాపార రంగంలో నూతన ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి. చేస్తే కలిసి వచ్చే అవకాశాలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ వృశ్చిక రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి. సో
వృశ్చిక రాశి వారికి కూడా కాస్త సామాన్యమైనటువంటి ఫలితాలే అయినప్పటికీ చాలా విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఏ ఏ రంగాల వారికి కలిసొస్తుంది అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు భాస్కర్ గారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీరు మీ జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మీ జాతకాలని పరిశీలించి గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.